భూసేకరణ చట్ట సవరణ బిల్లును శాసనసభలో ఆమోదించింది. రాజ్యాంగంలోని 254వ అధికరణ ప్రకారం కేంద్ర భూసేకరణ చట్టానికి సవరణ చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆందోళనలతో ప్రాజెక్టులను అడ్డుకునేందుకు విపక్షాలు కుట్ర పన్నుతున్నాయని మండిపడ్డారు. ప్రతిపక్షాల మాటలు వింటే పరిహారం విషయంలో రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టులను ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 2013లో చేసినటువంటి భూసేకరణ చట్టం, కాంగ్రెస్ పార్టీ చేసిన చట్టం ఏదైతే ఉందో అధ్యక్ష, అది ఒక తాడు బొంగరం లేని వాళ్ళు కూర్చొని చేసిన అధ్యక్ష. జరిగింది ఏం అధ్యక్ష మల్లన్న సాగర్ కాడ ఆల్మోస్ట్ 70-75% రైతులు వాలంటరీగా వచ్చి ఇచ్చిన రైతులు, 75% పైచలు రైతులు. కొద్దిమంది రైతులను పార్టీ రాజకీయాలు పెట్టి కొన్ని చోట్ల మీటింగులు జరిపి మంతనాలు జరిపి ప్రాజెక్టులు కానియద్దని చెప్పి దీన్ని ఆపాలి ఎట్లన్నా చేసి అని చెప్పి లిటిగేషన్ క్రియేట్ చేయాలని చెప్పి ప్రయత్నాలు జరిగినాయి. మల్లన్న సాగర్ కాడ ఈ ప్రతిపక్షాల పేరిట పోయి చేసినటువంటి రభస ఇంత అంత కాదు. సంబంధం లేని సిపిఎం నాయకులు పోయి ఆ ఊళ్ళలో అడ్డాబెట్టి వాళ్ళని తయారు చేసి చేస్తారు అధ్యక్ష. ఏం చేయాలా? మల్లన్న సాగర్ కాడ పెద్ద అగ్గి పుట్టియాలి, ఈ ప్రాజెక్టు ముందర పడనీయద్దు. అట్లీస్ట్ మనం ఏం ప్రయత్నం చేస్తామో చేసి సమస్యను పోలీస్ కాల్పుల దాకా తీసుకుపోవాలి. ఇది వ్యూహం అధ్యక్ష. ముదిగొండలు చేసిన దాన్ని రిపీట్ చేద్దామని ఇక్కడ ఈ సమాచారం వచ్చిన తర్వాతనే ఇది రాంగ్ రఫ్ వెదర్ తీసుకొని పోతున్నారు, ప్రజల ప్రాణాలకు ముప్పు వస్తుంది, ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా చూస్తూ నేను ఊరుకోలేను అని అక్కడ పోలీస్ పికెట్ పెట్టిన అధ్యక్ష. 130,000 కోట్లు పెట్టి నువ్వు కట్టడంవి ఒక 14,000 కోట్లు పోతే ఆ కంపెన్సేషన్ ఈ రైతులకు అని చెప్పింది. దీస్ వర్ ద వర్డ్స్ యూజ్డ్ బై మీ. నేను వాడిన అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ రోజు కూడా ఏ ప్రాజెక్ట్ కింద కూడా ఇవ్వనటువంటి కంపెన్సేషన్ మేము ఇచ్చినాం అధ్యక్ష. కంపెన్సేషన్ తక్కువ వస్తే ఎవరు బాధ్యులు అవుతారో, ఎవరి మీద ఆ బదనాం పడుతుందో అక్కడ పోయిన వాళ్ళు అక్కడ ఉపన్యాసాలు చెప్పిన పెద్దలందరూ ఆలోచన చేసుకోవాలి. అన్నమో రామచంద్రని అవగోలిస్తున్నాం, ఇలా నీళ్ళ చుక్కకేడుస్తున్నాము. కాబట్టి మనం ఎట్లనే చేసి తొందరగా కట్టుకోవాలి ప్రాజెక్టులని ఆతృతలో నుంచి తెచ్చిన జీవో 123 అధ్యక్ష. ఆ 123 కింద చరిత్రలో ఎప్పుడు ఇవ్వనటువంటి కాంపెన్సేషన్ ఇచ్చినాం అధ్యక్ష. మొత్తం చరిత్రలో 2013లో ఇచ్చిన దాంతో 10 రెట్లు ఇచ్చినాం అధ్యక్ష. అయినా మాకు సరిపోదు. మాకు రైతుల మీద మీకే ప్రేమ ఉన్నట్టు, అయ్యో మాకు ప్రేమ లేనట్టు, మేము రైతులం కానట్టు, మల్లన్న సాగర్ నా ఇంటి కోసం కట్టుకుంటున్నాం లేకపోతే ఇంకో ఇంటి కోసం కడుతున్నాం అన్నట్టు, అని ఉండే 50 టీఎంసీలు కేసీఆర్ ఒక్కడే తాగుతాడు అన్నట్టు. ఇదా అధ్యక్ష? ఇది ఒక ధర్మమా? దేశం మొత్తం మీద ఎక్కడ ఇల్లు అయినా రిహాబిలిటేట్ చేస్తే అధ్యక్ష ఇచ్చేది ఐఏవై హౌజు, కానీ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేది 5,04,000 రూపాయలు. 5 రెట్లు ఎక్కువ పరిహారం ఇస్తా ఉన్నాం, లాభం చేస్తా ఉన్నాం, రైతులకు నష్టం చేస్తలేం. ఇల్లు వాళ్ళు ఎక్కడంటే అక్కడ కట్టుకోవడానికి అవకాశం ఇస్తా ఉన్నాం, వెసులుబాటు ఇస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలందరితో ఉన్న విజ్ఞప్తి, ఇది డ్రెకోనియన్ లా కాదు, రైతుల భూములు లాక్కునేది కాదు, ఇది కూడా ఒక చట్టమే. ఈ చట్టం అధిగమించి ప్రభుత్వం పోతే ఎనీబడీ కెన్ గో టు ద కోర్ట్.